వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ది బ్రేక్. అయ్యా కేసీఆర్ గారు, 2012లో యుగాంతం వస్తుందో లేదో నాకు తెలియదు కానీ జనవరి 18 తర్వాత మీ ఉద్యమం మాత్రం ఉధృత రూపం దాలుస్తుంది అంటున్నారు. మీకు నమస్కారం కానీ బాబు రీప్లే. నడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, కోరు తెలంగాణమా, కోరు తెలంగాణమా, కోట్లాది ప్రాణమా, బల 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 ఏం చేయలేదో ఈ సమ్మెకి ఇట్లా సతికిల పడింది, సైలెంట్ అయింది. ఏం చేయాలను, నేను నా కుటుంబం అందరు గెలిచి మళ్ళీ సమ్మెని ఇట్లా ఉధృతి చేయాలి. దాట్స్ కేసీఆర్. ఇంత దగ్గుతున్నారు, కొంచెం మందేసుకోలేపారా? ఏ నీ మందు చాలా తినాలి ఇంద్రబాయ్. దగ్గు మంది సార్, మీరు ఎటో వెళ్ళిపోతున్నారు. 42 days ఇరగ తీసేశారు సార్, బెండు తీసేశారు సార్. కరివేపాకు మొక్కలు నాటించిన భూమిని సదునికి ఇట్లా చేస్తా ఉంటే నీ అబ్బాయి ఇవి కూడా పబ్లిక్ చేయాలరా భయ్. నీ కేసీఆర్ అంటే ఏమనుకున్నారు భయ్? కేసీఆర్ ఏం మాడతాడు, పద్ధతిగా మాట్లాడు, పిచ్చ కథలు చేద్దామని కూడా. మా తెలంగాణ అభినయకి ఎవడన్నా అడ్డెత్తి చేసి వారేస్తా. నీ అబ్బా లేవురా భయ్, లేవు జరుగు. అబ్బా ఎంత కమ్మగా ఉన్నాయి సార్ ఈ బూతులు. ఏ నీ ఎవరు డ్రామాలు అంటారా భయ్? డ్రామాలు మేము మా ప్రజలతో డ్రామాలు ఆడేవాళ్ళు లెక్క కొడుతున్నారా భయ్? ఇంకా చాలా ఆపమ్మా సార్. యువర్ రెస్పాన్స్ అండ్ రెజల్యూషన్ ప్లీజ్. ఇగో దాసు ఇంకా 2009 వచ్చింది, December 9 వచ్చింది, మాట ఇచ్చిర్రు తప్పిర్రు. ఆయనకి 2010 వచ్చింది, December 9 వచ్చింది పోయింది. మళ్ళీ 2011 వచ్చింది, December 9 వచ్చింది పోయింది. ఇప్పుడు ఈ 2012 వస్తుంది. బిడ్డ రాని రాని నేను కూడా స్వాగతం పలుకుతున్నా. మళ్ళీ December వస్తుంది, అట్టనే 9 వస్తుంది. 9 వచ్చాడే గాని పోయేది లేదు. దాన్ని అట్టనే పట్టుకొని కూకుంటా. ఎప్పటిదాకా మీ అందరికీ నూకలు ఉన్నాయి, తాగుండ్రి తినుడ్రి ఎంజాయ్ చేయండి. బిడ్డ ఆ 9ని అట్టనే పట్టుకుని కూకుంటా. మా తెలంగాణ మాకు ఎట్టియారో చూస్తా. ఇక చూడండి, మీరేం కంగారు పడద్దు, అన్నిటినైతే వచ్చి పోతామని ఆ December 9 కొడుకు అట్టనే పోయేదనుకున్నది. దిస్ ఈజ్ వెరీ క్లియర్. అయ్యా అది విషయం. బాబు రిమైనింగ్ హైలైట్స్ ఫోన్ కాల్స్ ఏమైనా ఉంటే లైట్. ఏ దాసు నమస్కారం. సుర్రు సుమ్మె. సుర్రు సుమ్మె ఏంటి సార్? సుర్రు సుమ్మె. సుర్రు సుమ్మె అంటే ఏంటి సార్? అరే సుర్రు సుమ్మె అంటే అర్థం కాలేదా? సూపర్ అని అర్థం. యుగ యుగాన మా బ్రెయిన్ లో పడితే బ్లైండ్ గా వెళ్లిపోవాల్సిందే. 70 ఏళ్ల తెలుగు సినీ చరిత్రనాం నా నరసింహ నాయుడు రికార్డు బ్రేక్ కలెక్షన్ గత వైభవేనా గతం గత 80 ఏళ్ల రికార్డ్స్ నభూతే నభవిష్యత్ చందాన నటశేఖర్ గారి అబ్బాయి తమ్ముడు మహేష్ బాబు కొంగొత్త రికార్డానా. చంద్రబాబు నాయుడు దీక్ష చేశాడు, అలాగే జగన్ దీక్ష చేశాడు. వీళ్ళంతా దీక్షలు చేసినప్పుడు నేను దీక్ష అయిపోతే బాగోదని చెప్పి నేను దీక్ష కూర్చున్నా. తీరా చూస్తే వాళ్ళు చలికాలంలో కూర్చున్నారు, నేను చూశాను ఎండాకాలంలో కూర్చున్నా. ఎదురు అయిపోతుంది ఇక్కడ. புஷ்பமோ இது தேன் புஷ்பமோ எண்ணங்கள் கலந்தாடும் புது புஷ்பமோ விரகமும் விலகணும் வாவா என் தலைவனும் தழுவணும் நீவா பருவத்து மனசொன்று அழைக்க பெண் பன பொறுமையலுற தொடவா இனி இரவினில் கதுமிய மனதுனை கலந்திட சரசமும் பிறந்திட விரகமும் தணிந்திட புது விட இடைவெளி மறைந்து மறுமுறை பழகிட நீரா
కిషోర్ దాస్ నువ్వే నాయన నాకు ఫోన్ చేసింది. అమ్మా. చూస్తున్నావు కదా నాయన అమ్మా. నా పరిస్థితి నన్ను ఎంత దారుణంగా చేస్తున్నారు. అయ్యో ఈ విషయంలో నేను ఏడ్చి ఏడ్చి ముక్కు చీది చీది ఆ ముక్కుకి విక్స్ రాసి రాసి ఏం బాధపడుతున్నానో చూస్తున్నావు నాయన. నా పరిస్థితి ఇలా చేశారు. ఇప్పుడు నేను ఎక్కడికి పోయేది, ఎలా చచ్చేది నాయన? ఏమిటి నాయన ఈ అన్యాయం? देखिए चंद्रबाबू जी, చెప్పండి. ऐसा प्रजास्वाम्य देश में होता रहता है. ఎవరి మీద ఎవరైనా కేసు పెట్టొచ్చు. అలాగా మాకు మీ తెలియదు. మీద విజయమ్మ కేసు పెట్టింది. అబ్బచ్చా. మీరు ఇంకొకరి మీద కేసు పెట్టొచ్చు. వాళ్ళు పిలవచ్చు, మనం వెళ్ళొచ్చు. అబ్బచ్చా. కానీ ఎవరు నేరస్తులు, ఎవరు తప్పు చేసినారు కోర్టు చూసుకుంటుంది. ఓకే, అదండి విషయం. ఎపిసోడ్ సుసంపన్నమైంది. అయ్యా మనందరం కలిసి ప్రేక్షకులకు ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్ చెప్దాం. నేను 1 2 3 అంటాను. 1 2 3 హ్యాపీ న్యూ ఇయర్ 2012.